శివానితో మాట్లాడదాం. హాయ్ కాత్యాయని. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్. గుడ్. అంటే పేరు మార్చేస్తూ ఉంటే అందరూ కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అవునవును. ఏదిష్టం శివానినా? లేకపోతే కాత్యాయని? ఎలా పిలిచినా పర్లేదండి. ఎలా పిలిచినా పలికేస్తారు. యాహ్! యాహ్! ఇప్పుడు మీ నామస్మరణతోనే అందరూ మనసులో అలా ఇలా ఎళ్ళిపోతున్నాయి. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. ఓకే. అండ్ ఏంటి సంగతి? సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? యాహ్! చాలా. నిద్ర ఉంటుందా అసల? లేదండి. గ్యాప్ దొరికితే పడుకుందాం అనుకుంటే కాల్ వచ్చి ఇది ఉంది అంటే పరిగెడుతూనే ఉన్నాం. ఓకే. అండ్ ఈ సక్సెస్ నిన్న మొన్న వచ్చింది కాదు. హ్మ్. సో యూ ఎర్న్డ్ ఇట్ ఫ్రమ్ మెనీ డేస్. యాహ్! అంత కష్టపడడం వల్ల వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ సక్సెస్ తర్వాత కానీ అంటే అది. అంటే సినిమా చేసినప్పుడు అందరికి నచ్చుతుంది అని అనుకున్నాం కానీ ఇంత ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. సో, ఐ థింక్ అది ఆడియన్స్ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్ టు అవర్ టీమ్. హ్మ్. సో, సక్సెస్ డబుల్ సక్సెస్‌లా ఉంది మాకు. అంటే మీరు సక్సెస్ అంటే ఈ మూవీ నచ్చుతుంది అని చెప్పేసి హ్మ్. అన్నారు కదా! సో ఎంత వరకు నచ్చుతుంది అని అనుకున్నారు? అంటే ఇట్స్ అ వెరీ ఎంటర్‌టైనింగ్ స్టోరీ. ఎక్కడ బోర్ కొట్టదు హ్మ్. అనేది మైండ్‌లో ఉండింది. కానీ థియేటర్ దాకా వస్తారా అనేది కూడా ఉండింది. అండ్ మాది ఫిల్మ్ ప్రీపోన్ అయింది. యాహ్! సో, వి వర్ స్కేర్డ్. అప్పటికి మేము ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేస్తున్నాం. ఏం చేసినా మేము లిటిల్ హార్ట్స్ కనిపించాలి. వద్దనుకున్నా ఈ సినిమా చూడాల్సిందే అన్నట్టు ఉండింది. అండ్ సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే నుంచే అసలు చాలా ప్రతి షోలో అరుస్తున్నారు. అసలు ఒక మాస్ సినిమా ఎంజాయ్ చేసినట్టు చేశారు. సో, ఇట్ వాస్ ఎ వెరీ స్పెషల్ మొమెంట్ మాకు. సో ఈ జర్నీలో మీకు బాగా నచ్చిన మూవ్‌మెంట్ కానీ, ఒక అప్రిసియేషన్ కానీ యాహ్! ఏదైనా ఒకటి ఉండుంటుంది కదా! ఏంటది? ఒక్కటి, 2 అంటే అంటే పర్టిక్యులర్‌గా ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకుంటాం. అలా చాలా ఉన్నాయండి. అంటే బేసికల్లీ ఎంతో మంది సినిమా చూసి నార్మల్‌గా ఊరుకోవచ్చు. వాళ్ళందరూ కాల్ చేసి, పర్సనల్‌గా మెసేజ్ చేసి, ప్రతి ఒక్క సీన్ గురించి మాట్లాడడం గానివ్వండి, ఆర్ ప్రతి క్యారెక్టర్ గురించి అప్రిషియేట్ చేయడము. అంటే వాళ్ళంతా నోటీస్ చేసారా? వాళ్ళు బీజీఎం కూడా నోటీస్ చేస్తున్నారు. ఈ ఈ కాస్ట్యూమ్ బావుంది. సో, అంత నోటీస్ చేసారంటే వావ్! దే రియల్లీ లైక్ ద ఫిల్మ్ అని వి వర్ వెరీ హ్యాపీ. ఓకే. ఆల్రెడీ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' దాని విషయంలో హ్మ్. అయితే మిమ్మల్ని చూసిన తర్వాత అరే! ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ దొరికిందిరా అనుకున్నాం. కాపోతే అదిచ్చిన సక్సెస్ కిక్ వేరు. హ్మ్. కాతే ఇదిచ్చిన సక్సెస్ కిక్ అనేది ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టింది కదా! యాహ్! అండి. అండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? సో, నెక్స్ట్ నేను సుహాస్ గారితోనే మళ్ళీ ఒక సినిమా చేస్తున్నానండి. అంటే అదైతే అంటే ముందుగానే వచ్చింది ఓకే. యాహ్! కాపోతే ఇంక మీదట వచ్చేది మాత్రం కంప్లీట్ అంటే డిఫరెంట్ ఉండబోతుంది. ఫస్ట్ సినిమా అయినా, సెకండ్ సినిమా అయినా, ఇక మీదటైనా కాన్షియస్ చాయిస్ అనేది ఏంటంటే చేస్తే మంచి సినిమా చేయాలి. యాహ్! చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు. స్టోరీ బావుండాలి. స్టోరీ బావుంటేనే మనమన్నా వెళ్లి చూస్తాం కదండీ! యాస్ యాక్టర్స్ కానీ, థియేటర్ దాకా వెళ్లి టికెట్ కొనుక్కొని 2 ½ అవర్స్ ఎందుకు స్పెండ్ చేస్తాము? టు ఫర్గెట్ రియాలిటీ అండ్ గెట్ ఇంటూ దట్ ఫీల్. యాహ్! సో, అది చేయాలంటే స్టోరీ హాస్ టు బి ఐదర్ ఎంగేజింగ్ ఆర్ ఎంటర్‌టైనింగ్. ఓకే. సో, ఆ సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేస్తున్నాను. ఏదైనా మంచిగా ఉండి, చేసిన దానికన్నా డిఫరెంట్‌గా ఉండేటట్టు. ఓకే. నేను